ఎంత బలంగా జీవిద్దామన్నా, ఎంత రోషంగా జీవిద్దామన్నా అయ్యో కుదరదే. ఎందుకు? బలహీనపరచు ఆత్మ పట్టేసింది. మనం కూడా మందిరంలో ఏం బుసలు కొడతాంలే, మనం కూడా వాక్యం విన్నప్పుడు ఏం బుసలు కొడతాం. ప్రభువా ఇక్కడ నుంచి చూస్తూ ఉండు, ప్రభువా ఇక్కడ నుంచి చూస్తూ ఉండని దానియేలులాగా పరిశుద్ధంగా జీవిస్తా, యోసేపులాగా శరీరాన్ని జయిస్తా, చూస్తూ ఉండు ప్రభువా, అవసరమైతే సొలొమోను లాగా. ఆ తర్వాత ఏం చేస్తావు నాయన? ఆ తర్వాత 1000 మంది దేవుని సన్నిధిలో బుసలు కొట్టేస్తా ఉంటాం. సైతాన్ గడు చూశాను, కొట్టు, మందిరంలో ఎన్ని బుసలు కొడతా అన్ని బుసలు కొట్టు. నువ్వు ముందు బయటికి రా. నువ్వు ముందు బయటికి వస్తే నాకు తెలుసు నిన్నేం చేయాలో. నీకు ఏం చేస్తే, ఏం చూపిస్తే, ఎవరు మాట్లాడితే నీ బుస్సంతా పోతుందో సైతానికి బాగా తెలుసు. ఎంతకాలం లొంగిపోతావు ఇట్లాగా, ఎంతకాలం వంగిపోతావు ఇట్లాగా. పాపానికి లొంగిపోయేవారు, వంగిపోయేవారు, నోరు జారేవాళ్ళు, కాళ్ళు జారేవాళ్ళు, కళ్ళు జారేవాళ్ళు ఎంతకాలం నిలబడగలుగుతారు? ఎలా దేవుణ్ణి మహింపరచగలుగుతారు?